హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జికేల్ రజా. సో ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ లెనిన్ మూవీ నిన్న రిలీజ్ అయింది. దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. సో మూవీ ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది అనేసి నా ఒపీనియన్ని ఆ రివ్యూలో, ఆ వీడియోలో క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం మేజర్ టాపిక్ ఏంట్రా అంటే, భయపడ్డాడు రో అని ఎందుకు పెట్టానంటే, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే బిఫోర్ మన బార్బెల్ బ్రో చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకంగా మన నాగవంశీ గారు అంటే ఆయన డైరెక్ట్ కాదు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాక్సిమం బాగోలేదు అని చెప్పిన పర్సన్ ఎవరన్నా ఉన్నారా అంటే ఆయన మన బార్బెల్ బ్రో. ఆయనకి ముంగీస అంటే పాము రెండు ఎదురుపడితే ఒక స్పార్క్ వస్తుంది చూడండి, ఒకలాంటి ఎనర్జీ వస్తుంది, మనకు కూడా అంత ఊపు వస్తుంది. ఎందుకంటే బేసిక్గా మనం బార్బెల్ బ్రో మూవీ రివ్యూ చూస్తున్నాము అంటే వచ్చేసాడు తాస్బాము. అక్కడ ముంగిస సినిమా చేసింది కదా, ఈ తాస్బాము ఆ ముంగిస్కి ఫైట్ ఉంటుంది, ఇక చూడాలరా, మంచిగా ఎంజాయ్ చేద్దాంరా అనేలాంటి వాళ్ళు ఎక్కువ. మీరు ఒకసారి మన బార్బెల్ బ్రో పిచ్ మీటింగ్ ఛానల్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే చాలామంది ఫాలో అవుతున్నారు, చాలామందికి తెలిసే ఉండొచ్చు. మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఆ రివ్యూ చూసే వాళ్ళకంటే కూడా కింద కామెంట్స్ చూసే వాళ్ళు ఎక్కువ. ఆ కామెంట్స్ చూసామనుకోండి, పిచ్చగా నవ్వు వస్తుంది. ఆ రేంజ్ ఉంటుంది కామెంట్లో. అంటే ఆడియన్స్ కామెంట్ పెట్టే విధానం. మన బార్బెల్ బ్రో మ్యాక్సిమం అసలు బాగోలేదు, నాకు నచ్చలేదు, మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, వెళ్ళి చూడండి అని చెప్పేసి సినిమాలు చాలా ఎక్కువ. సో ఈ జాబితాలోకి మన బార్బెల్ బ్రో ఏ రూట్లో అయితే ఉన్నారో అదే రూట్లోకి మన మూవీస్ మ్యాటర్ ఫర్ యూ మూవీస్ మ్యాటర్, ఓన్లీ మూవీస్ మ్యాటర్ అంతే, ఫర్ యూ కాదు. మూవీ మ్యాటర్ ఫర్ యూ అని ఉంది, అది కాదు, సారీ. అండ్ మూవీస్ మ్యాటర్స్. సో ఆ బ్రదర్ వస్తారు భయ్యా. ఇంకా ఆయన వచ్చారంటే బేసికలీ ఆయన ఫాలోవర్ని నేను కూడా. ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాను. ఆయన నేను ఒక రివ్యూవర్, చిన్నపాటి రివ్యూవర్ అయినప్పటికీ ఆయన రివ్యూస్ చూస్తాను. చూసిన తర్వాత మూవీ ఎలా ఉంది, ఏంటి, మనోడు ఎలా చెప్పాడు అనేదాన్ని కొన్ని నేర్చుకోవాలి కదా గురువుల దగ్గర నుంచి, శిష్యులుగా మేము. సో వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం. కానీ మ్యాక్సిమం 99% సినిమాలు బాగోలేదు అనేది వీళ్ళే. సో బాగోలేదని చెప్తూ ఏం బాగోలేదనేది కూడా వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్లోర్ చేస్తారు వీడియోస్లో. క్లియర్గా డీటెయిల్గా క్లారిటీగా మాట్లాడతారు. అంటే సినిమా బాగాలేదని చెప్పేసి వాళ్ళ మీద ఏదో కక్ష పెట్టేసుకొని బాగాలేదని చెప్పాడు అన్నట్టు ఉండదు వీళ్ళు వీడియోస్. మ్యాక్సిమం వీళ్ళు రివ్యూస్ క్లియర్గా క్లారిటీగా మాట్లాడతారు. సో మనం మేజర్ టాపిక్లోకి వద్దాం. ఎందుకంటే మన బార్బెల్ బ్రో కూడా క్లియర్గా మాట్లాడుకుంటూ అక్కడక్కడ పెద్దిని, అక్కడక్కడ రంగస్థలం, అక్కడక్కడ దసరా అలా టచ్ చేస్తూ ఉన్నారు లెనిన్ మూవీ రివ్యూలో. సో అలా అయిపోతుంది ఇప్పుడు మన టాపిక్ కూడా. అంటే మనం మూవీస్ మ్యాటర్స్లోకి వెళ్ళాం కదా, సో అలా వెళ్లకుండా మేజర్ టాపిక్లోకి వద్దాం. అండ్ మన బార్బెల్ బ్రో చెప్పిన విధానం ఎలా ఉందిరా అంటే, ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. కొన్ని విషయాల్లో అరే బాగానే ఉంది కదా అనిపించింది, కొన్ని విషయాల్లో రే అన్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్ సినిమా కొంచెం అటు ఇటుగానే ఉందండి. యావరేజ్ చూసారు కదా. అంటే మన రాజసాబ్లో అనుకుంటా ప్రభాస్ గారి డైలాగ్ ఉంటుంది, కొంచెం మెల్లగా అని చెప్పేసి. అంటే అలా అటు ఇటు కాకుండా ఉన్నట్టుంది అని చెప్పేసి చెప్తున్నారు మన బార్బెల్ బ్రో. అంటే మ్యాక్సిమం బార్బెల్ బ్రోకి సినిమా పర్లేదు అనిపించింది. దాని కింద కామెంట్లు చూడండి. బ్రో నువ్వు బాగలేదన్నావంటే సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది బ్రో, నీకు యావరేజ్ అంటే మాకు హిట్టే. అంటే 100% మూవీ బాగుంది. అంటే నీకు నచ్చకపోవడం అది వేరే ఫీలింగ్. ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను నా మూవీ రివ్యూలోకి వస్తే, అంటే లెనిన్ మూవీ రివ్యూలోకి వస్తే నేను చెప్పాను, నాకు కొన్ని పోర్షన్స్ నచ్చలేదు, కొన్ని పోర్షన్స్ బాగున్నాయి, అండ్ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పేసి నేను క్లియర్గా మాట్లాడాను. సో నాకు నచ్చిందని చెప్పాను. వన్ టైం వాచబుల్, ఒకసారి చూడొచ్చు. అంటే అఖిల్ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీ, ఇలాంటి మూవీ ఒకటి రాలేదండి. సో అఖిల్ గారు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించారు. అక్కడక్కడ కొంచెం అటు ఇటుగా అనిపించిన, మిగతాదంతా చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పేసి నేను క్లియర్గా మాట్లాడాను. మన బార్బెల్ బ్రో కూడా అదే చెప్పారు. సో బార్బెల్ బ్రో చెప్పడం ఒక ఎత్తు అయితే, అండ్ నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేసిన మూవీకి బార్బెల్ బ్రో యావరేజ్ చూడొచ్చు అని చెప్తున్నారంటే ఇమ్మీడియట్లీ వీడియో చేయాలనిపించింది భయ్యా. సో అందుకే వీడియో దింపుతున్నాను. బేసికలీ ఇంతకుముందు పిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రం ఏంటి అది ఒక వీడియో దింపాను.
ఎందుకు బ్రో వాళ్ళు డిలీట్ చేస్తున్న ప్రతిసారి మీరు వీడియోలు ఎందుకు దింపుతున్నారు అనేసి బార్బిల్ బ్రో తరపు నుంచి మాట్లాడుతూ ఒక వీడియో దింపాను, అంటే నాగవంశీ గారి సైడ్ నుంచి కూడా ఒక వీడియో దింపాను. అంటే చేస్తూ ఉంటారు, ఒపీనియన్ చెప్పడం తప్ప అని చెప్పేసి నేను చాలా మాట్లాడాను. అండ్ ఇందులో ఏంటంటే ఇక వీడియో డిలీట్ చేయడానికి లేదు, మనోడు యావరేజ్ అని చెప్పాడంటే ఇంక అది టాప్ నాచెస్లా. వీళ్ళది చెప్పాను కదా కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే ముంగిస పాములా ఉంటుంది. ఒక వ్యక్తి ముంగిస అయితే ఒక వ్యక్తి పాము. మన నాగవంశీ గారు ఏంటంటే ఆయన స్ట్రైక్లు వేస్తూ వీడియోలు డిలీట్ చేపిస్తుంటారు. మన బార్బిల్ బ్రో లేదు, నేను పట్టు వదలని విక్రమార్కుని, నేను దిగానంటే వేరే లెవెల్ ఉంటుంది, ఖచ్చితంగా నా వీడియో నేను రిటర్న్ తెచ్చుకుంటా, కోర్టుకు వెళ్తా, హైకోర్టుకు వెళ్తా, కేసులు పెట్టినా నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్, మీరు నన్ను ఏమి చేయలేరు అంటారు. అసలుకి చెప్పాను కదా, వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిందంటేనే ఎగ్జైట్గా ఎదురు చూస్తారు. అలాంటిది లెనిన్ మూవీకి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. సో ఆయన మూవీకి మళ్ళీ రివ్యూ ఇస్తున్నారు బార్బిల్ బ్రో అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఎందుకో ఈ మధ్య కాలంలో చేసిన రివ్యూస్ అన్ని కూడా మ్యాక్సిమం 1 day 2 days లేట్గా వచ్చాయి. అండ్ ఇది నెక్స్ట్ డే అంటే ఈరోజు ఈవినింగ్, నిన్న మార్నింగ్ సినిమా రిలీజ్ అయింది, ఈరోజు ఈవినింగ్ కల్లా రివ్యూ ఇచ్చేసారు బార్బిల్ బ్రో. అంటే ఎందుకో మరి ఆయనకి నచ్చింది అనుకుంటాం, మరి నచ్చిందనే చెప్పారు మ్యాక్సిమం. నాకు పర్లేదండి, మరి అంత తీసేసిన సినిమా కాదు, అదే దసరా, రంగస్థలం, సో అట్లా మంగళవారం ఆ సినిమాల పాయింట్లన్నీ కూడా తెచ్చిపెట్టినట్టు అనిపించింది, కానీ గుడ్ అటెంప్ట్ అని చెప్పేసి ఆయన క్లియర్గా మాట్లాడారు. సో ఏదేమైనా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశారు చూడండి బార్బిల్ బ్రో నాగవంశీ గారికి. ఇక నాగవంశీ గారు లెనిన్ మూవీ హిట్ అవ్వడంతో కేక్ కటింగ్ కాదు, మన బార్బిల్ బ్రో ఉన్నారు కదా, ఏనా సినిమా పర్లేదు అన్నందుకు కేక్ కట్ చేస్తారు ఆయన. అంటే కేక్ పైన బార్బిల్ బ్రో ఆ ఫోటో ఒకటి ఇచ్చేసి ఈ కేక్ కట్ చేస్తారు. ఎందుకంటే అంటే నేను కామెడీగా నవ్వట్లేదండి, మామూలుగా నవ్వుతున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరికి పడదు కదా, ఈ పార్టీ 2 ఒకటైనా ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, నిజంగా సెలబ్రేషనే కదా. సో మొన్నటి వరకు ఆయన వీడియోలు చేయడం, ఏమైనా స్ట్రైక్లు వేయడం, డిలీట్ చేయించడం, ఇదే తంతు, ఇదే జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. కానీ ఫస్ట్ టైము వీళ్ళిద్దరు కలిసిపోయారు అనిపిస్తుంది నాకైతే. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. వాస్తవానికి లెనిన్ సినిమా ది గుడ్ మూవీ, బెటర్. అంటే మీకు అన్ని సినిమాలు మిక్స్ అయినట్టు కనిపించినా ఏదో ఒక స్మైల్తో, అంటే మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓకే అఖిల్ గారి నుంచి ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేసాం, అసలు ఆయన కూడా యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో, ఆల్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్లో ఆ ట్విస్టులతోటి ఎక్కడ మనల్ని డిసప్పాయింట్ చేయలేదురా అనే ఇలాంటి ఫీల్తో బయటకు వస్తారు. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని ప్రయోగాత్మక సినిమాలని కొంతమంది ఆడియన్స్ తిట్టుకున్నారు థియేటర్లో, అది ప్రాక్టికల్గా నేను అచీవ్ చేశాను థియేటర్లో. సో అలాంటిది కాకుండా అఖిల్ గారి మూవీకి ఒక మంచి వైబ్, మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో అదే లెనిన్ మూవీ, మీరు ఎవ్వరూ డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడగలిగే మూవీ లెనిన్. సో తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ రివ్యూస్ అనేది భయ్యా నేను ఒకటే చెప్తాను, అంటే రివ్యూస్ చేయాలి, చేయకూడదని కాదు, అలా అని చెప్పేసి ప్రతి ఒక్క రివ్యూని తీసేసుకొని మీరు ఫ్యాన్స్ అయ్యి ఉండి ఏదో ఉద్రేకంతో ఊగిపోయి అలా కామెంట్ పెట్టడం కాకుండా ఇప్పటికైనా మేలుకోండి కొంచెం. అంటే రివ్యూ అనేది ఏంటి, మా ఒపీనియన్, నేను కూడా ఒక మనిషినే కదా, బార్బిల్ బ్రో ఒక మనిషే, పూలచొక్క బ్రో ఒక మనిషే, అట్ ఎ టైమ్ మూవీస్ మ్యాటర్స్ ఆ బ్రదర్ కూడా ఒక పర్సనే, అంటే మనిషి, మహీధర్ బ్రో కూడా మనిషే, అంటే రావణ్ ఫర్ యూ బ్రో చాలా మంది ఉన్నారు రివ్యూవర్స్, టాప్ మోస్ట్ రివ్యూవర్స్, టైవ్యూ వాళ్ళు కానీ, మూవీస్ ఫర్ వ్యూ కానీ, మ్యాన్ ఆఫ్ యాక్షన్ కానీ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జ్తో ఆ సినిమాని చూసి, అంటే జస్ట్ ఒక ఐడియాలజీతో వాళ్ళు డిస్కస్ చేసి చెప్తారు అంతే, వాళ్ళకి నచ్చిన పాయింట్స్, అది వాళ్ళ ఒపీనియన్. మా ఒపీనియన్ బట్టి మీరు సినిమాకి వెళ్ళడం అస్సలు మానుకోకండి, రివ్యూ చూడండి, బెటర్గా అనిపిస్తే వెళ్ళండి, లేదు మనోడు చెప్పాడు కదా సరే మనోడి మాట మీద ఒక నమ్మకం ఉంటుంది మనకి అనుకుంటే సినిమా వచ్చినప్పుడు చూడండి. సో ఏదేమైనా లెనిన్ సినిమాకు మాత్రం మానకండి, మిమ్మల్ని బాగా ఎంగేజ్ చేస్తుంది, బాగా ఎమోషన్ చేస్తుంది, బాగా ఏడ్పించేస్తుంది, ఫైనల్గా ఒక గుడ్ మూమెంట్ ఇస్తుంది. సో ఏదేమైనా ముంగిస పాము ఈ కొట్లాట అనేది కొద్దిగా కంట్రోల్ అయిందని నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.